అయ్యప్ప స్వామి కథ. పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడిని పార్వతీదేవి సంహరించింది. దానికి ప్రతికారంగా అతని చెల్లెలు మహిషి బ్రహ్మ గురించి తపస్సు చేసి, శివకేశవుల కలయిక వల్ల పుట్టిన సంతానం వల్ల తప్ప నాకు ఇతరులెవ్వరి వల్ల మరణం సంభవించకూడదు అనే వరం పొందింది. పురుషులిద్దరికీ సంతానం కలగడం అసాధ్యమని ఆమె నమ్మింది. కాని లోకరక్షణ కోసం విష్ణుమూర్తి మోహిని అవతారం దాల్చగా శివమోహినుల కలయికతో అయ్యప్పస్వామి జన్మించారు. ఆయనను పంపానదీ తీరంలో మణికంఠుడిగా వదిలివెళ్లారు. సంతానం లేక బాధపడుతున్న పందళదేశపు రాజు రాజశేఖరుడు వేటకు వెళ్ళినప్పుడు మెడలో మణిహారంతో ప్రకాశిస్తున్న పసిబాలుడిని చూశాడు. ఆ బాలుడిని భగవంతుడి ప్రసాదంగా భావించి మణికంఠుడు అని నామకరణం చేసి పెంచుకున్నాడు. కొద్ది కాలానికే రాణికి ఒక కుమారుడు జన్మించాడు. మణికంఠుడు పెరిగి పెద్దయ్యాక రాజు ఆయనను యువరాజుగా చెయ్యాలని నిర్ణయించాడు. కాని తన సొంత కొడుకే రాజు కావాలని కోరుకున్న రాణి ఒక దుష్టమంత్రి మాట విని అబద్ధపు అనారోగ్యం నటించింది. పులిపాలు తెస్తేనే తన జబ్బు తగ్గుతుందని వైద్యులతో చెప్పించింది. ఎవరూ వెళ్లలేని అడవికి మణికంఠుడిని పంపి ఆయన్ని అంతం చెయ్యాలనేది ఆమె కుట్ర. శబరిమల ప్రతిష్ఠ. తల్లి ఆరోగ్యం కోసం మణికంఠుడు అడవికి వెళ్లాడు. అక్కడ దేవతలను వేధిస్తున్న మహిషిని సంహరించి తన అవతార లక్ష్యాన్ని పూర్తిచేశాడు. అనంతరం ఇంద్రుడిని పులిగా మార్చి తక్కిన దేవతలను పులులుగా చేసి వాటిపై స్వారీ చేస్తూ రాజ్యానికి తిరిగివచ్చాడు. ఆ దృశ్యాన్ని చూసిన రాజు రాణి మణికంఠుడు దైవమని గ్రహించి క్షమించమని వేడుకున్నారు. మణికంఠుడు రాజుకు జ్ఞానోదయం కలిగించి తాను శబరిమలలో కొలువుదీరుతానని చెప్పారు. మండలకాలం దీక్ష తీసుకుని ఇరుముడి మోస్తూ వచ్చే భక్తులకు మాత్రమే నేను దర్శనమిస్తాను అని చెప్పి మాయమయ్యారు. 18 మెట్లు. ఇవి పంచేంద్రియాలు, అష్టరాగాలు మరియు త్రిగుణాలకు ప్రతీకలు. మకరజ్యోతి. ప్రతి ఏటా మకర సంక్రాంతి రోజున పొన్నంబలమేడుపై కనిపించే దివ్య జ్యోతిని దర్శించుకోవడం పరమ పవిత్రం.